కేవీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. వాక్ చేసి వస్తే కుర్రాళ్ళు అందరూ ఒక 25 మందో 30 మందో తీసుకొచ్చి మైకులు పెట్టారు. అప్పుడే ఆ రోజు బుధవారం బాగా గుర్తు నాకు. ఎందుకంటే అక్కడ మా దగ్గర పార్క్లో వినాయకుడు ఉంటాడు. ఒక బొట్టు పెట్టుకొని బయటకు వస్తే, సార్ చంద్రబాబు అరెస్ట్ మీద మీరేమంటున్నారు సార్ అని. నాకు ఎక్కడో గాలిద్ది. నాకు వచ్చి ఏందయ్య అరెస్ట్, ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరను అవుటర్ రింగ్ రోడ్లలో గచ్చిబౌలి మన ఈ ట్రైనుల్లో చేస్తే అమెరికాలో కాదు, రండి అందరూ ఊళ్ళకి రండి, మీ సొంత ఊళ్ళకి రండి, మీ బొడ్రాయి దగ్గర కూర్చోండి, మీరు మాట్లాడండి, ధర్నాలు చేయండి. కరోనా వస్తే 2 ఏళ్ళు మనం అందరం ఖాళీగా కూర్చోలేదా? కరోనా వస్తే జాబులు చేసామా? కరోనా వస్తే 50% పీపుల్ సగం శాలరీ కూడా ఇచ్చారు. చీనాలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక నెల రోజులు మనం సార్కి సంవత్సరం చేయలేమా? ఈయన వల్లే కదా సార్. చిన్న చిన్న మా విలేజెస్లో, మా ప్రాపర్ గుంటూరు దగ్గర కదా, మా విలేజెస్లో చాలామంది 2 బర్రెలు పెట్టుకొని పొన్నూరు గుంటూరు వచ్చి పాలు వండుకొని చిన్న చిన్న అమ్ముకుంటా పిల్లల్ని ట్యూషన్ చదివించి, ఈ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో అట్లా ఇట్లా చదివించి వాళ్ళకి ర్యాంకులు కట్టి రాత్రి వాళ్ళు ట్యూషన్ చెప్పి చదివించి వాళ్ళు కొట్టడం, అమెరికా వెళ్ళిపోవడం, లైఫ్ సెటిల్ అయిపోవడం, బ్రహ్మాండంగా బతకటం. కొన్ని ఒక 10-15 ఏళ్ళు ఉధృతంగా జరిగిందండి.